ఆర్టీసీ బస్సులో అబ్బాయిలు ప్రయాణించేటప్పుడు లేడీస్ సీట్లో పొరపాటును కూర్చొని ఉంటే ఇలా చిటికేసి లేపుతారు. మెట్రోలో కాస్త తలిసిపోయి అలాగే ఏదైనా సీట్లో కూర్చుంటే తన్ని మరీ లేపుతారు. వాళ్ళకి సెపరేట్ బోగీలు ఉంటాయి. మళ్ళీ జనరల్ గా అందరూ కూర్చునే దగ్గర కూడా ఇది ఒక స్త్రీ కూర్చునే సీట్ అని రాసి ఉంటుంది. అదే ఒక అబ్బాయి ట్రైన్ లో సిగరెట్ తాగాడు అనుకోండి, ఆడు తప్పు చేశాడు అని చెప్పేసి ఆడి మీద కంప్లైంట్ చేసి మరి సమాజం అందరూ కలిసి ఒక మాట మీద నిలబడి అదేదో స్వతంత్ర పోరాటం పోరాడి మరి వాడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తారు. గుడ్, అలాగే చేయాలి. ఇలాంటి వాళ్ళని అలాగే తన్నాలి కూడా. అదే ఒక అమ్మాయి ట్రైన్ లో సిగరెట్ తాగుతూ ఉంటే ఎందుకు సిగరెట్ తాగుతున్నావు అని అడిగితే ఇది నీ సిగరెటా, ఇది నీ ఆరోగ్యమా, ఇదేమైనా మీ తాత కట్టించిన ట్రైనా అంటూ మాట్లాడతారు. వీడియో తీసి కంప్లైంట్ చేస్తే మహిళా కార్డు వాడతారు, వెంటనే ఏడుస్తారు. ఆ అమ్మాయి సిగరెట్ కాల్చేది మళ్ళీ ఏసీ బోగిలో. ఈ అమ్మాయి చేసే దరిద్రాన్ని ఒక అబ్బాయి వీడియో షూట్ చేస్తుంటే ఈ వీడియోని డిలీట్ చేయించండి అంటూ పక్కన కో ప్యాసింజర్లను కూడా అడుగుతుంది, ఈ వీడియో డిలీట్ చేయించండి అని. ఒక మహిళ అలా ఏడుస్తుంటే ఆ ట్రైన్ లో ఉండే టీసీకి కానీ ఆ పోలీసుకి కానీ పోనీలే మన ఇంట్లో అమ్మాయి లాంటిది ఏదో పొరపాటు చేసి ఉంటదిలే ఏడుస్తుందని చెప్పేసి వదిలేస్తారు. ఆ అమ్మాయిని నెక్స్ట్ స్టేషన్ లో పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారంట. కానీ ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి